వడ్లకొండ గ్రామంలోని చెరువును గోదావరి నీటితో నింపి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గ్రామ రైతులు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్లకొండ గ్రామానికి సమీపంలో కన్నెబోయిన గూడెం, బొమ్మకూరు 2 రిజర్వాయర్లు ఉన్నాయని వాటి నుంచి నీటిని విడుదల చేసి వడ్లకొండ చెరువును నింపితే దిగువన ఉన్న 5 గ్రామాల రైతులకు కూడా సాగునీటి ప్రయోజనం కలుగుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రిజర్వాయర్ల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు హరీష్, రాజు, మల్లేష్, తిరుపతి పాల్గొన్నారు. ధర్నా చేయడం జరిగింది. మా చెరువుకు తలాపనే పెద్ద 2 రిజర్వాయర్లు ఉన్నాయి. బొమ్మకూరు, కండమేడగూడెం 2 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటికి కూడా దశాబ్దాల కాలం నుండి ఇప్పటి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ యొక్క అధికారులు అడిగితే ఏమన్నా చిన్న కెనాల్ నుంచి తీసుకోవాలంటే ఆ యొక్క రైతులు పొలాలకే సరిపోతున్నాయి కానీ ఆ యొక్క చెరువు దాకా నీళ్లు రాలేకపోతున్నాయి. గతంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఆ యొక్క చెరువును దగ్గరుండి కూడా మా గ్రామ రైతులందరికీ ఆ యొక్క చెరువును నింపడం జరిగింది. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి ఉన్నది. కానీ ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో పెట్టిన ప్రతి పంట